మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని 7, 8వ వార్డులందు ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, దానివల్ల డెంగ్యూ, మలేరియా జ్వరాలు వ్యాపించే దోమలను అరికట్టవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, డిప్యూటీ డిఎంహెచ్ఓ సృజన, కౌన్సిలర్ రుకమ్మ, రామచందర్, మున్సిపల్ కమిషనర్ జైత్రం నాయక్, హెచ్ఈఓ మల్లికార్జున్, డిఆర్ రఘువరన్, రెడ్డిపల్లి హెచ్ఈ మంగమ్మ, హెచ్ఈ అనిత, ఏఎన్ఎం రోజారాణి, స్వప్న, ప్రియ, ఏఎల్డబ్ల్యూటీ వరలక్ష్మి, అన్నపూర్ణ, మంజుల, ఆశా వర్కర్లు మంజుల, అనిత, సుధా, శానిటైజర్ ఇన్స్పెక్టర్ మురళి, జవాన్ ఎల్లం, నర్సింగ్, వార్డ్ ఆఫీసర్లు, నాయకులు ఫైజాన్, సైఫ్, కార్యకర్తలు, అధికారులు, సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈరోజు మనం ఇక్కడ ఫ్రైడే డ్రై డే ప్రోగ్రామ్ జరుపుతున్నాము. 8th వార్డు, 7th వార్డు అలాంగ్ విత్ మన అశోక్ రావు సార్, పబ్లిక్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అండ్ ఆల్ లైనింగ్ డిపార్ట్మెంట్స్ అందరితో కలిసి ఈ ప్రోగ్రామ్ మనం పబ్లిక్లో మెయిన్గా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. ఇన్ని రోజులు మొన్నటి వరకు వర్షాలు పడ్డాయి కాబట్టి ఎక్కడైతే స్టోర్ వాటర్ ఉందో దాంట్లో ఈ డెంగ్యూ జ్వరము, మలేరియా జ్వరం కావాల్సిన లార్వా అంతా అక్యుములేట్ అవుతుంది. సో ఈ లార్వాని మనం దోమగా ఫామ్ కాకముందే 4 నుంచి 7 రోజులు పడుతుంది ఈ దోమ కావటానికి. సో ఆ దోమ అనేది ఫామ్ కాకముందే అవన్నీ ఎంటీ చేసేసుకొని క్లీన్గా ఉంటే మనకి ఫ్యూచర్లో ఈ ఎపిడమిక్ డిసీజెస్, ఎపిడమిక్ ఫీవర్స్ రాకుండా ఉంటాయి. అది మనం పబ్లిక్లో అవేర్నెస్ చేయడానికి మెయిన్గా ఈ ప్రోగ్రామ్ చేశాము. దానికి మన సార్, మున్సిపల్ కమిషనర్ సార్, చైర్మన్ గారు కూడా నర్సాపూర్ వచ్చిన సందర్భంగా మరి డెంగ్యూ వ్యాధులు కానీ ఇతర వ్యాధులు కాకుండా ఉండాలని మరి 7వ వార్డు, 8వ వార్డులో మరి వారి ఆధ్వర్యంలో మన మెడికల్ సిబ్బంది మరి వారందరి కూడా మా కమిషనర్ గారు మరి అందరి కూడా తిరగడం జరిగింది. ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత ఉంచుకోవాలి. ఎందుకంటే కొబ్బరి బొండాల్లో కానీ, ఖాళీ డబ్బాల్లో కానీ ఎక్కడెక్కడ పాత వస్తువులు ఎక్కడ ఉంటాయో అక్కడ స్టాక్లో మరి దోమలు తయారయ్యే అవకాశం ఉంది. వర్షాకాలం వర్షం పడుతున్నందున మరి అందులో నీళ్లు నిలిస్తే దానివల్ల దోమలు వచ్చి దోమల వల్ల ప్రాణాలు మన డెంగ్యూ వ్యాధి వస్తున్నందున దానికోసం ముందు జాగ్రత్త చర్యగా మరి డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు మరి నర్సాపూర్ పట్టణంలో 2 వార్డులు జరిగింది. మరి అలాగే అన్ని వార్డుల మీద కానీ మరి అందరూ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మరి డెంగ్యూ వ్యాధి రాకుండా, ఇతర వ్యాధులు రాకుండా మరి నీటిని ఎక్కడైతే నిలబడుతున్న నీళ్ళు ఆ నీటిని నిలబడకుండా చూసుకోవాలని మన నర్సాపూర్ పట్టణ వాసులందరికీ కూడా మరి తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.